హాయ్. ఐయామ్ డాక్టర్ సుధీర్ రెడ్డి. అన్విక్ హాస్పిటల్ నుంచి. టుడే మా కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌ని మీకు పరిచయం చేస్తాను యాక్చువల్లీ. హి ఈస్ అవర్ డాక్టర్ హన్మిరెడ్డి. నా పేరు డాక్టర్ హన్మిరెడ్డి అండి. నేను ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పటి నుండి ఉంటున్నాను. సో, యాక్చువల్లీ మనము ఈరోజు ఏంటంటే ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? పేషెంట్స్‌కి ఎంతవరకు ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుంది? ఆర్థోపెడిక్స్‌లో గానీ, తర్వాత ఎనీ పేషెంట్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్‌లో గానీ వీళ్ళలో ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మేమిద్దరం కలిసి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం బేసికల్లీ. ఒక బేసిక్ టాపిక్ తీసుకుంటే అంటే లైక్ నీ రీప్లేస్‌మెంట్ తర్వాత ఫిజియోథెరపీ అవసరమా? డాక్టర్ గారు నీ రీప్లేస్‌మెంట్స్ చేసిన తర్వాత ఎంతమందికి ఫిజియోథెరపీ అనేది అవసరం పడుతుంది? ఎంతమంది ఫిజియోథెరపీ అవసరం లేకుండానే వాళ్ళంతకు వాళ్ళుగా చేసుకోగలుగుతున్నారు? పేషెంట్ కండిషన్‌ని బట్టి కొందరేమో నార్మల్‌గా 80% పీపుల్ 10 డేస్, 12 డేస్‌లోనే రికవర్ అవుతున్నారు. కొందరు ఒక 20% పీపులే 15 డేస్, 20 డేస్ అట్లా చెప్తున్నారు. కానీ మాక్సిమం హాస్పిటల్‌నే రికవర్ అవుతున్నారు ఫిజియోతోటి. మీ అసిస్టెన్స్ ఎంతమందికి అవసరం పడుతుందంటారు? అంటే లైక్ హాస్పిటల్‌లో ఒక 2 డేస్‌లో డిశ్చార్జ్ అవుతారు. అవును. ఇంటికెళ్ళిపోతుంటారు. ఇంటికెళ్ళిన తర్వాత ఎంతమందికి లైక్ అన్ని హాస్పిటల్స్‌లో చెప్పినట్లుగా ఒక 1 మంత్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అవసరం కన్ఫర్మ్ అవసరమా? లేకపోతే వాళ్ళంతకు వాళ్ళుగా చేసుకోగలుగుతారా? మీ అసిస్టెన్స్ ఎంతమందికి అవసరం పడుతుందంటారు నార్మల్‌గా? 10-15% అవసరం పడుతుంది సార్ ఫిజియో. 80% ఇక్కడనే మాక్సిమం ఇక్కడనే వాళ్ళు ట్రైన్ అవుతారు. రికవర్ అయిపోతున్నారు. రికవర్ అయిపోతారు. ఇప్పుడు ఒకవేళ ఫిజియోథెరపీ అవసరమైన వాళ్ళకు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? అంటే లైక్ ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ చేస్తారా? లేకపోతే 15 మినిట్స్ చేస్తారా? లేకపోతే డైలీ 1 టైమ్ సిట్టింగ్ ఈజ్ ఎనఫా? నీ రీప్లేస్మెంట్‌కి అయితే 1 టైమ్ సరిపోతది. వాళ్ళకి గూడా అంటే మేము చెప్తాం కంపల్సరీ 2 టైమ్స్ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. మూవ్‌మెంట్స్ నీ మెయిన్ దగ్గరికి రావడం 90 డిగ్రీస్ రావడం కంపల్సరీ మేము ఆర్థోపెడిక్ సర్జన్ ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో కమ్మని చెప్తాము. మాక్సిమం అయితే ఇక్కడనే సార్ ఒక 10-15% పీపుల్‌కే ఫిజియో అవసరం ఉన్నట్లు చెప్తాం. ఒక 1 టైమ్ సరిపోతది. ఒక 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్. సో, ఈ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ వాళ్ళలో మీరు నార్మల్‌గా ఏ ఎక్సర్‌సైజ్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు మెయిన్‌గా? సో, మెయిన్ అయితే సార్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఒకటి మెయిన్, ఆర్మ్ స్ట్రింగ్ స్ట్రెంథెనింగ్ ఒకటి, యాంకిల్ పుషప్స్ ఒకటి, యాంకిల్ టో మూవ్‌మెంట్ ఒకటి, నీ ఫ్లెక్షన్, నీ మూవ్‌మెంట్ 90 డిగ్రీస్ తీసుకురావడానికి చేస్తాం సార్. సో, ఈ ఆపరేషన్ అయిన తర్వాత రోజు నుంచే డే 1 నుంచే మీరు ఈ ఎక్సర్సైజ్ అన్ని కవర్ చేస్తారు కదా! ఇంటికి వెళ్ళాల్సిన పేషెంట్స్‌కి అంటే నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్‌కి ఫిజియోథెరపిస్ట్ అసిస్టెంట్స్ మేము పెట్టుకోవాలా? లేదా? అనే వాళ్ళకు మీరిచ్చే అడ్వైస్ ఏంటి? నా అడ్వైజ్ అయితే నెల రోజుల వరకు వాళ్ళకి ఫిజియో అసిస్టెంటే బాగుంటదనిపిస్తది. కానీ కొందరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. కొందరికి అంటే లేదు మీరు ఇక్కడ చూయించారు కదా! మాకు డైలీ 2 టైమ్స్ ఫిజియో ట్రైనింగ్ ఇచ్చారు కదా! అవే చేయించుకుంటామండి అంటారు. కొందరికి మూవ్‌మెంట్ చాలా స్టిఫ్ ఉంటది కొందరికి. అట్లాంటోళ్ళకి కంపల్సరీ అన్నట్ల అడ్వైజ్ చేస్తాం. పేషెంట్‌తో పాటు పేషెంట్ అటెండర్స్‌కి ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? 100% ఇంపార్టెంటే సార్ వాళ్ళకి. ఎందుకంటే ఫిజియోథెరపీ ఎవ్రీ టైమ్ వాళ్ళ దగ్గర పోయి ఉండలేడు కదా! నీ రీప్లేస్మెంట్‌లో మాత్రం అటెండర్ చాలా ఇంపార్టెంట్. 1 మంత్ వరకైతే ఇంపార్టెంట్ సార్. యాహ్! వాళ్ళు మెయిన్ కాన్సంట్రేట్ చేసి వాళ్ళు హెల్ప్ చేసుకోగలిగితే కూడా మీ అటెండెన్స్‌ని తగ్గించుకోగలుగుతారు.